చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం సుస్వాగతం నమస్కారం. ఈరోజు మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. జగన్ది వింత వాదన. వింత మనిషి వింత వాదన చేయక ఇంకేం చేస్తాడు? చట్టాలు రూల్స్ మార్చి ఆయనకు సమయం ఇవ్వలేం. ప్రతిపక్ష హోదా అవసరమైన సంఖ్యాబలం జగన్కు లేదు. అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది. దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి నిన్న స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారు అన్నారు. లక్ష్య సాధనకు కలిసి రండి. స్వర్ణాంధ్ర విజన్ 2047లో బ్యాంకులు భాగస్వాములే. హార్టికల్చర్ ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిద్దాం. రైతు ఆత్మహత్య అన్న మాటే వినిపించకూడదు. ప్రభుత్వ సంకల్పానికి బ్యాంకులు బలాన్నివ్వాలి. ఎంఎస్ఏఈల రుణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్దాం. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సహకరించాలి. పిఎం సూర్య గారిని విజయవంతం చేద్దాం. ఏడాదిలో 20 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ లక్ష్యం. ఎస్ఎల్బీసీలో సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన. స్పీడ్ పెంచండి. వివిధ శాఖల డేటా అనుసంధానతపై సీఎం ఆదేశాలు. వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిన సందర్భంగా వివిధ శాఖల డేటాలు మొత్తం అనుసంధానిస్తే ప్రజలకు సేవలు ఇంకా బాగా చేయగలుగుతామని, ప్రజలకు కావాల్సిన ధృవీకరణ పత్రాలు ఏ శాఖలో అయినా సరే మీరు ఈ డేటా మొత్తం అనుసంధానిస్తే ప్రజలకు ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ దిశగా ఆయన అడుగులేస్తున్నారు. దాన్ని వేగవంతం చేయమని చెప్పి అధికారులకి, మంత్రులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. వాట్సాప్ గవర్నెన్స్ పైన మరింత ఆలోచన చేయండి. ఆర్టీజీఎస్పై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయం. సీఎం చంద్రబాబు నేతృత్వంలో స్వర్ణాంధ్రగా రాష్ట్రం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ధీమా. పెద్దిరెడ్డి కుటుంబం అటవిక సామ్రాజ్యం. బీహార్ రాజకీయం కూడా జగదుడిపే. ఆ పాపాలలో జగన్కు భాగం ఉంది. పాపం పండింది. విజిలెన్స్కు దొరికాడు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది. పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకోవాలి. గత వారం రోజులుగా పెద్దిరెడ్డి అక్రమాలు చూసాం, దోపిడీలు చూసాం. అటవీ భూమిని ఎలా కబ్జా చేశాడో, ఎన్ని రకాలుగా దాన్ని దోచుకున్నాడో అది చూసాం. ఇప్పుడు ఆ కేసులన్నీ మెడకు చుట్టుకుంటున్న నేపథ్యంలో విదేశాలకు పారిపోకుండా పాస్పోర్ట్ సీజ్ చేయమని చెప్పి వర్లరామయ్య గారు డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్పై ముమ్మర కసరత్తు. వివిధ శాఖల మంత్రులు, అధికారులతో ఆర్థిక మంత్రి పయ్యావుల వరుస సమావేశాలు. శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం. అన్నా క్యాంటీన్కు 6,66,666 రూపాయల విరాళం. సీఎంను కలిసి చెక్కు అందించిన రిటైర్డ్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అత్యంత వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు. భక్తులకు ఇబ్బంది లేకుండా శ్రీశైలంలో పకడ్బందీగా ఏర్పాట్లు. 23న సీఎం పట్టు వస్త్రాల సమర్పణ. దేవాదాయ మంత్రి ఆనం వెల్లడి. ఏర్పాట్లపై మంత్రులు ఆనం, అనిత, అనగాని, జనార్దన్ రెడ్డి సమీక్ష. పెద్దిరెడ్డికి తొత్తులుగా పోలీసులు, అధికారులు. గత ఎన్నికల్లో ఆయన అనుచరులు వేధించారు. ఏజెంట్లుగా పని చేయకుండా కేసులు పెట్టారు. న్యాయం చేయాలని ప్రజా వినతుల్లో బాధితులు. వైసీపీ నాయకుల భూ కబ్జాలపైన ఫిర్యాదులు. అర్జీలు స్వీకరించిన ఖమ్మంపాటి అశోక్ బాబు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. 10 సూత్రాల అమలుతో విజన్ కలను నెరవేర్చుకునేందుకు అహర్నిశాలు శ్రమిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటిలో కీలకమైన ప్రాథమిక రంగానికి బ్యాంకుల సహకారం ఎంతో అవసరమని సీఎం సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎక్కువ వృద్ధి సాధించేందుకు అవకాశం ఉందని, దీనికి బ్యాంకుల నుంచి తగిన మద్దతు కావాలని సీఎం కోరారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయని, దీనికి అనుగుణంగా పంటల సాగు కూడా మారుతోందన్నారు. అగ్రికల్చర్ స్థానంలో హార్టికల్చర్ సాగు వస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు హార్టికల్చర్ రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలన్నారు. అలాగే ఆర్థికంగా బలోపేతానికి తోడ్పడే వాణిజ్య పంటల్ని సాగు చేసే రైతులకు బ్యాంకులు సాయపడాలని కోరారు. అన్ని అర్హతలున్న రైతులు రుణం కోసం బ్యాంకుకు వచ్చిన 15 నిమిషాల్లోనే మంజూరు చేసే పరిస్థితి రావాలని సీఎం అభిప్రాయపడ్డారు. అలాగే ప్రతి కుటుంబంలో 2-3 పశువులు లేదా కొన్ని జీవాలుంటే మంచి ఆదాయం వస్తుందని, డైరీ రంగాన్ని ప్రోత్సహించడం తమ విధానమని సీఎం అన్నారు. కొన్ని సందర్భాల్లో సరైన మార్కెట్ సదుపాయాలు, మద్దతు ధర రాక పంటలు పారబోసే పరిస్థితి వస్తోందని, దీన్ని నివారించేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రొడక్ట్ పర్ఫెక్షన్ పైన తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, పంటలు, ఉత్పత్తులకు విలువ పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. భవిష్యత్ అంతా ప్రకృతి సేద్యం మీద ఆధారపడి ఉంటుందని, రసాయనాలు తగ్గించి ప్రకృతి సేద్యం వైపు రైతులు మళ్ళితే ఆరోగ్యంతో పాటు అధిక ఆదాయం కూడా వస్తుందని సీఎం ఈ సందర్భంగా పేర్కోవడం జరిగింది. ప్రకృతి సేద్యం వల్ల అనేక రోగాల బారి నుండి మనం రక్షించుకోవడమే కాక మంచి ఫలితాలు ఇస్తున్నాయని సీఎం ఉద్ఘాటించారు. అలాగే పంజాబ్లో అధిక దిగుబడులు వస్తున్న ఎరువులు విరివిగా వాడటం వల్ల క్యాన్సర్ కారకాలు అవుతున్నాయని, క్యాన్సర్ అధికంగా వస్తుందని, ఆ క్యాన్సర్ బారి నుండి బయటపడాలంటే ప్రకృతి సేద్యమే ఏకైక మార్గం అని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా సూచించారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల మాటే వినిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకు అవసరమైన మార్గాన్ని ప్రభుత్వం అన్వేషిస్తోందని తెలిపారు. చనిపోయిన తర్వాత ఇచ్చే పరిహారం కంటే ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం, బ్యాంకర్లు ఏం చేయాలనే దానిపై ప్రత్యేకంగా మేధోమథనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇకపోతే ఎంఎస్ఏఈలకు రుణాలను కేంద్రం సరళతరం చేసిందని, బ్యాంకులు ఈ విషయంలో మరింత చొరవ చూపాలని సీఎం పిలుపునిచ్చారు. ఎంఎస్ఎంఈలకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. అది సాకారం కావాలంటే చిరు వ్యాపారులకు రుణాలు సులభతరం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. గత జగన్ రెడ్డి పాలనలో జరిగిన విధ్వంసం చూసాం, అరాచకాలు చూసాం, వ్యవస్థలను భ్రష్టు పట్టించిన తీరు చూసాం. ఇప్పుడు అవన్నీ లేకుండా గత ప్రభుత్వం తాలూకా విచారణకు వేగవంతం జరుగుతుందని, ఆ వ్యవస్థలకు సహకరించాలని చెప్పి సాక్షులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎవరైనా సహకరిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది, తద్వారా కేసులు సత్వర పరిష్కారానికి వీలవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా పేర్కొన్నారు. అదే కాకుండా గత ప్రభుత్వ విధ్వంస పాలనలో అన్ని విభాగాలు, రంగాలు దెబ్బతిన్నాయి. వాటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని, దీనికి బ్యాంకుల సహకారం ఎంతో కీలకమని ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆయా శాఖల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వ విచారణ చేస్తోందని, ఈ విచారణకు బ్యాంకు నుంచి కొంత సమాచారం కూడా అవసరం అవుతుందన్నారు. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలో బ్యాంకులు, దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇచ్చి సహకరించాలని సీఎం సూచించారు. గత జగన్ రెడ్డి పాలనలో 5 ఏళ్లలో ప్రభుత్వ ఆస్తులు, ఎక్కడెక్కడో ఆస్తులు, వైజాగ్ నుంచి తడ వరకు ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఏ బ్యాంకులో పెట్టాడో అర్థం కాని పరిస్థితి. వాటన్నిటిని ఛేదించడానికి బ్యాంకులు తమ సహకారం అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు బ్యాంకర్లను కోరడం జరిగింది. ఏడాదికి 20 లక్షల సౌర విద్యుత్ లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్నారు. సూర్య గారి పథకాన్ని ఆయన ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన రోజు నుంచి విస్తృతంగా దాని మీద ప్రచారం చేస్తానన్నారు. సూర్య గారి వల్ల మన ఇంటికి మనం విద్యుత్ వాడుకోవడంతో పాటు ఆదాయం కూడా ఆర్జించే అవకాశం ఉందని ఆయన పలు సందర్భాల్లో ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నారు. వాస్తవం కూడా అది. మన ఇంటికి అవసరమైన విద్యుత్తుని మనం వాడుకుంటా ఎక్సెస్ వచ్చిన విద్యుత్తుని విద్యుత్ సంస్థలకు అమ్ముకునే అవకాశం కల్పిస్తూనే సంపాదనకి, అంటే మన బిల్లులు మనం కట్టకుండా విద్యుత్తుని మళ్ళీ మనం ప్రొడ్యూస్ చేసి అమ్ముకోవడం వల్ల అధిక ఆదాయం, ఆ కుటుంబానికి ఎక్స్ట్రా ఆదాయం వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఆ దిశగా అడుగులు పడితే బాగుంటుందని, అడుగులు పడాలని చెప్పి ఆయన కోరిక. ఆయన మాటలు అనుసరించి ప్రతి వ్యక్తి ఆ సూర్య గారి పథకాన్ని అనుసరించి మీ విద్యుత్ ఆదాతో పాటు ఆదాయ మార్గాన్ని కూడా ఎంచుకుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయం కూడా. కేంద్ర పథకాలను అందిపుచ్చుకుని ప్రజలకు మేలు చేయాలనే సంకల్పానికి బ్యాంకులు మద్దతుగా ఉండాలని సీఎం అన్నారు. పీఎం సూర్య గారి పథకం కింద ఈ ఏడాది 20 లక్షల కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించాలన్న లక్ష్యం విధించుకున్నట్టు వివరించారు. 2 కిలోవాట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు సోలార్ ఫలకాలను ఉచితంగా అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం అమలు ద్వారా అనూహ్య ఫలితాలు వస్తాయి. ప్రజలకు ఉపయోగపడే ఈ పథకం అమలులో బ్యాంకులు కూడా భాగస్వామ్యం అవ్వాలి. ఈ పథకం ద్వారా ఉచితంగా తమ అవసరాలకు విద్యుత్ పొందడమే కాకుండా తమ ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే విద్యుత్తో ప్రజలు ఆదాయం పొందే అవకాశం ఉంది అని సీఎం అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రానున్నాయని, వాటికి బ్యాంకులు రుణాలు ఇచ్చి సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, యూనియన్ బ్యాంక్ సీఈఓ మణిమేకలై, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధిలో వ్యవసాయ అనుబంధ రంగాలు గ్రోత్ ఇంజిన్లుగా ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 20% వృద్ధి సాధించాలని సీఎం నిర్దేశించారు. గత ఏడాదితో పోలిస్తే కౌలు రైతులకు రుణాలు అందించడంలో పరిస్థితి మెరుగ్గా ఉంది. డ్రోన్ల వినియోగానికి బ్యాంకులు రైతులకు సహకారాన్ని అందించాలి. కౌలు రైతులకు సంబంధించి కొంత భూమిలో యజమానికి రుణం ఇచ్చినందున మిగతా భూమికి కౌలు రైతులకు రుణం ఇవ్వడం సాధ్యం కాదని బ్యాంకులు నిరాకరిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. కౌలు రైతులకు కూడా రుణాలు ఇవ్వాలని కోరుతున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో బ్యాంకుల పాత్ర ఎంతో కీలకమైంది. పేద ప్రజల సంక్షేమానికి మరింత తోడ్పాటు అందించాలి. రాష్ట్ర పునర్నిర్మాణానికి బ్యాంకులు సహకరించాలని కోరుతున్నా. రైతులకు డ్రోన్లు అందించే కార్యక్రమానికి సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలకు ఫైనాన్షియల్ లిటరసీపై పూర్తి అవగాహన కల్పించేందుకు బ్యాంకులు కృషి చేయాలని, హెల్త్ వెల్త్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాట్ల భాగస్వాములు కావాలని బ్యాంకర్లను కోరారు. వ్యవసాయ రుణాల మంజూరులో ప్రగతి మెరుగ్గా ఉందని, ఎంఎస్ఎంఈ, స్వయం సహాయక రంగాలకు పెద్ద ఎత్తున రుణాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగాల్లో బ్యాంకులు మరింత సహకారాన్ని అందించాలని, ముఖ్యంగా పీఎం సూర్య గారి పథకానికి తగిన తోడ్పాటును అందించాలని కోరారు. రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, వీటి ఏర్పాటులో స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈఓ ఎండి ఏ మణిమేకలై స్వాగతోపన్యాసం చేస్తూ ఏపీలో వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తగిన అభివృద్ధి కనపడుతోందని, ఇటీవల ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ కూడా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలకు బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు.
రాష్ట్రంలో 2024-2025 బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక అమలుకు సంబంధించి గత డిసెంబర్ నెలాఖరుకు 5.4 లక్షల కోట్ల రుణాలు అందించాలని లక్ష్యం కాగా 5.34 లక్షల కోట్ల రుణాలు ఇచ్చి 99% లక్ష్యాన్ని సాధించినట్టు తెలిపారు. వ్యవసాయ రంగంలో 2.64 లక్షల కోట్ల రుణాలు లక్ష్యం కాగా 2.37 లక్షల కోట్లు, ప్రాధాన్య రంగంలో 3.37 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా 3.26 లక్షల కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగంలో 87,000 కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉండగా 79,905 కోట్లు, ప్రాధాన్యేతర రంగంలో 1.65 లక్షల కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉండగా 2.08 వేల కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు మాట్లాడుతూ బలహీన వర్గాలకు రుణాలు అందించేందుకు మరింత తోడ్పాటును అందించాలని, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ విద్యా రుణాల్లో తోడ్పాటును మెరుగుపరచాలని కోరారు. ముద్ర, స్టాండ్ ఆఫ్ ఇండియా వంటి వాటిల్లో లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆర్బీఐ ఆర్డీఏఓ బషీర్ మాట్లాడుతూ డిజిటల్ పేమెంట్స్, సైబర్ సెక్యూరిటీలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. సమావేశంలో నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్, బ్యాంకుల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్లు, వివిధ శాఖల అధికారులు, వర్చువల్గా ఎల్డీఎంలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. గత 5 ఏళ్లలో ఏ రోజైనా జగన్ రెడ్డి ఇట్లా పబ్లిక్గా చంద్రబాబు గారి లాగా బ్యాంకర్లతో కానీ, మంత్రులతో కానీ, శాఖాధిపతులతో కానీ మీటింగ్ పెట్టడం మీరు ఇప్పుడు చూసారా? ఆ ప్యాలెస్లో కూర్చుని చాయ్ బిస్కెట్లు తినేసి పారిపోవడం తప్ప సమగ్రంగా ప్రణాళికాబద్ధంగా ఏం చేయాలి ఏంటి అనే విషయం మీద కానీ, రైతులకు కావాల్సినవి ఏంటి, ప్రజలకు కావాల్సినవి ఏంటి, వాటిపై ఇంతసేపు చర్చ జరగడం మీరు ఇప్పుడు చూసారా? అది గత పాలనకి నేటి బాబు గారి పాలనకి తేడా.